హే విన్నర్స్, మీ దగ్గర ఒక మషీన్ ఉంటే ఆ మషీన్ని మీరు సరిగ్గా వాడకుంటే ఏం జరుగుతుంది? ఆ మషీన్ పాడైపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక మషీన్ని మనం కంట్రోల్ చేస్తామా లేదా మషీన్ మనని కంట్రోల్ చేస్తుందా? ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు అగైన్ ఆల్ ఆఫ్ యూ. ఆ మషీన్ని మనం కంట్రోల్ చేస్తామా లేదా ఆ మషీన్ మనని కంట్రోల్ చేస్తుందా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లేటెస్ట్ గ్యాడ్జెట్ మన దగ్గర ఉంటే ఆ లేటెస్ట్ గ్యాడ్జెట్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోకుంటే వీఆర్ నాట్ గివింగ్ అవర్ 100%. మనం దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదంటే అది మనకు కావాల్సిన ప్రొడక్టివిటీని ఇవ్వదు. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ హ్యూమన్ మైండ్. ఎందుకంటే మనం ఒక మషిన్ తీసుకొస్తే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ని మనం చూస్తాము, ఆ మాన్యువల్ని మనం ఫాలో చేస్తాము. నౌ అలాంటిదే మన హ్యూమన్ మైండ్ కూడా మాన్యువల్ ఉందా? మరి హ్యూమన్ మైండ్కి ఎలాంటి మాన్యువల్ కూడా దొరకలేదు. సో మన బ్రెయిన్లో ఉన్న 100 బిలియన్ న్యూరాన్స్ మన బాడీలో ఉన్న 60 ట్రిలియన్ సెల్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఏ మాన్యువల్ లేకుండా ఎలా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది? మరి ఆ మాన్యువల్ని మనం అర్థం చేసుకోవాలి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఆన్ కోచ్ నరేంద్ర ఛానల్. ఇక్కడ మనం న్యూరో సైన్స్ గురించి, ఎన్ఎల్పి గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ గురించి బ్యూటిఫుల్ కాంటెంట్ని మీరు నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ కీప్ షేరింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళు కూడా అప్డేట్ అవుతుంటారు అండ్ అప్గ్రేడ్ అవుతుంటారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ కంటిన్యూస్గా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మైండ్లో థాట్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు నేషనల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 60,000 to 70,000 థాట్స్ మన మైండ్లో కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటాయి ఎవ్రీ డే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెపిటేటివ్గా ఆలోచించడం మనకు అలవాటు అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఆఫీస్ అయినా సరే, ఇంట్లో అయినా సరే, లేదా ట్రావెలింగ్లో అయినా సరే, ఒక కంటిన్యూస్ ఒక రిపిటేటివ్ ప్యాటర్న్లో మనం ఆలోచించడం అలవాటు అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐదర్ మనం పాస్ట్లో ఉంటాము లేదా ఫ్యూచర్లో ఉంటాము. మరి ప్రెజెంట్లోకి ఎలా రావాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది లైఫ్లో కొన్ని డిఫికల్ట్ ఛాలెంజెస్కి గో త్రూ అవుతున్నప్పుడు స్పెషల్లీ మైండ్ ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లూజింగ్ లవ్డ్ వన్స్. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయినప్పుడు మన మైండ్ కంటిన్యూస్గా వీళ్ళు నాతో లేరు ఒక పెయిన్ని మనకు తీసుకొస్తూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ గెటింగ్ ఫైర్డ్ ఫ్రమ్ ద జాబ్లో నుంచి మీరు మీ బాస్ మిమ్మల్ని ఫైర్ చేస్తారు, లేదా మీ బిజినెస్ లాస్ అయింది, లేదా యూ లాస్ సమ్ లవ్డ్ వన్స్, లేదా మీరు అనుకున్న రిజల్ట్స్ రాలేదు, లేదా ఏదైనా ఫెయిలియర్లోకి వెళ్ళారు. సో ఇమ్మీడియట్గా మైండ్ ఏం చేస్తుంది? మీ లైఫ్ అంతా బ్లాక్గానే చూపెడుతుంది, అంతే లైఫ్ అంతా పెయిన్ఫుల్గానే ఉంది అని చూపెడుతూ ఉంటుంది. బట్ బేసిక్గా ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ అ డార్క్నెస్. నైట్ ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ డే స్టార్ట్ అవుతుంది, రైట్? వింటర్ ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. బట్ మన మైండ్ ఏం చూపిస్తుందంటే లైఫ్ అంతా ఇప్పుడు ఈ వింటర్లోనే ఉందాం, లైఫ్ అంతా నైటే, ఇక మనకు డే అనేది లేదు అనేది మైండ్ క్రియేట్ చేస్తూ ఒక మూవీని క్రియేట్ చేస్తుంది మన మైండ్లో. మరి అలాంటప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్, ఏదో ఒక ఛాలెంజ్ వస్తూ ఉంటుంది మైండ్. ప్రాబ్లం లేని వాళ్ళు, ఛాలెంజ్ లేని వాళ్ళు ఓన్లీ గ్రేవ్ యార్డ్లో మాత్రమే ఉన్నారు, అంటే శ్మశానాల్లో మాత్రమే ఉన్నారు. అంటే మనం బ్రతుకున్నాము అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుంది, ఛాలెంజెస్, డిఫికల్టీ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. బట్ మనం మన మైండ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మన థాట్స్ వేరు, మనం వేరు. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ మై థాట్స్. అంటే నా థాట్స్ అనేది ఇప్పుడు కాన్షియస్నెస్లో ప్లే అవుతున్న ఒక మ్యూజిక్ అంతే. చూడండి, టీవీ అలానే ఉంటుంది, ఛానల్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. అంటే డిఫరెంట్ ఛానల్స్ ప్లే అవుతుంటాయి, అంటే డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ థాట్ ఈజ్ నాట్ మీ. ఎస్, అక్కడ ఫస్ట్ మనం డిటాచ్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఈజ్ వాట్? గెట్టింగ్ గ్రౌండెడ్. ఎస్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఛాలెంజ్ ఉంది, ఆ థాట్స్ని మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎస్, ఓకే, మీ మైండ్ మూవీని ప్లే చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర జాబ్ లేదు, నీ బిజినెస్ లాస్ అయింది, ఇప్పుడు యూ హ్యావ్ నో మనీ సోర్స్, నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నువ్వు ఈఎంఐ ఎలా కడతావు, లేదా ఇంకా థాట్స్ వస్తుంటాయి. పిల్లల స్కూల్ ఫీజు ఎలా కడతావు, ఇంటిని ఎలా రన్ చేస్తావు, ఇవన్నీ థాట్స్ వస్తుంటాయి. జస్ట్ అబ్జర్వ్ ఇట్ ఈస్ జస్ట్ అ థాట్. అది మీ కాన్షియస్నెస్లో ఇప్పుడు ప్లే అవుతుందంటే ద మూమెంట్ మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ థాట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది, రైట్? ఎందుకంటే ఓవర్ థింకింగ్ కాదండి, దిస్ ఇస్ వేస్టింగ్ ఆఫ్ టైం. మన ఎనర్జీని మనం సర్వైవల్ ఇమోషన్స్ గురించి యూజ్ చేసుకుంటే క్రియేటివిటీలోకి మనం వెళ్ళట్లేదు.
సో ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆ థాట్ ఎనర్జీని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం జస్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైంని వేస్ట్ చేస్తున్నాం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ థింగ్ మన మైండ్ గురించి మనం థియరీని అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీడ్ గుడ్ బుక్స్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ మెడిటేటింగ్ మోర్ అండ్ మోర్. మన మైండ్కి ఒక క్రేవింగ్ ఉంటుంది ఎప్పుడైనా సరే, దానికి ఐదర్ పాస్ కావాలి లేదా ఫ్యూచర్ కావాలి. ఫ్యూచర్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అవ్వాలి. ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటుంటే మనం ప్రెసెంట్లో లేము. ఎట్ ద సేమ్ టైం రేపు ఒక మీటింగ్ ఉంది, లేదా రేపు ఒక ప్రెజెంటేషన్ ఉంది, లేదా రేపు ఒక ఇంట్లో మీకు ఒక పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్లో ఏ యాక్షన్ తీసుకోవాలి, ఆ యాక్షన్ తీసుకుంటేనే ఈ ఫ్యూచర్ సరిగ్గా ఉంటుంది. ప్రెజెంటేషన్ ఉంది, ఐ నో దట్. కొద్దిగా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది, ఐ నో దట్, బట్ ఐఎమ్ ప్రెజెంటింగ్ వెల్, నేను ప్రిపేర్ అయ్యాను అని మైండ్కి చెప్పాలి. సో క్రేవింగ్ మైండ్ ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటుంది లేదా పాస్ట్లోనే ఉంటుంది, దాన్ని ప్రెసెంట్లోకి తీసుకురావాలి. అండ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్లెస్. ఇట్స్ లైక్ అ మంకీ. ఒక మంకీ ఎలాగైతే అటు ఇటు వెళ్తుంటుందో మన మైండ్ కూడా అలానే వెళ్తూ ఉంటుంది. టు అండర్స్టాండ్ దట్ ఈ మైండ్ అనే మంకీని మనం ఎలా ట్యూన్ చేయాలి? సింప్లీ కామింగ్ ఇట్. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, డోంట్ వరీ, ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్ ఎట్ ద రైట్ టైం. సో మనం ఒక ఫ్లూయిడ్ లాగా మారాలి. ఫ్లూయిడ్ అంటే ఏంటి? వాటర్. చూడండి, వాటర్ ఎప్పుడైనా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎక్కడైనా ఆబ్స్టకల్ వస్తే కూడా అక్కడ నుంచి మళ్ళీ తన వేని తను క్రియేట్ చేసుకుంటుంది. సో మనం కూడా ఫస్ట్ ఫ్లూయిడ్ లాగా ఉండాలి. ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాం ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాము, మన థాట్స్ అవే కంటిన్యూస్గా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ ఒక ఫ్లూయిడ్ లాగా మారాలి. వాటర్ యొక్క నేచర్ ఏంటి? ఫ్లూయిడిటీ, ఫ్లో అవుతుంది. సో మన లైఫ్లో కూడా మనం ఫ్లో అవుతూనే ఉండాలి, ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు. ఛాలెంజెస్ వస్తున్నా సరే, డిఫికల్టీస్ వస్తున్నా సరే, అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ ఎంత పెద్దగా కనబడతాయంటే దెర్ ఈజ్ నో సొల్యూషన్, ఇక్కడ సొల్యూషనే లేదు అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా మనం ఒక్కసారి చూస్తే సొల్యూషన్ కనబడుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ, సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ లైఫ్లో ఆ డిఫికల్ట్ ఛాలెంజెస్కి గో త్రూ అవుతుంటూ వచ్చారు. సో లైఫ్ ఈజ్ బిగ్గర్, డోంట్ వరీ. మనకు వస్తున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనకు కనబడుతుంది. జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ సొల్యూషన్. హ్యావ్ అ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్, హ్యావ్ అ పాజిటివ్ బిలీఫ్, అండ్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్ మీ లైఫ్ని మీరు యాజ్ ఇట్ ఈస్ లైఫ్లా చూడడానికి ట్రై చేయండి. మీ మైండ్ ప్లే చేస్తున్న ఆ డ్రామానంతా కూడా చూడండి, అర్థం చేసుకోండి. బట్ ఇట్ ఈస్ జస్ట్ అ డ్రామా. ఇప్పుడు ఈ మూమెంట్లో, ఈ కాన్షియస్నెస్లో ఈ థాట్స్ అన్ని రన్ అవుతున్నాయి. ఐ నో దట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ లెట్ మీ ఛానలైజ్ మై ఎనర్జీ. నేను నా ఎనర్జీని ఛానలైజ్ చేస్తాను. వాట్ డూ ఐ వాంట్? నాకేం కావాలి? నేనేం క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే నేను అనుకుంటున్న గోల్స్ వైపుకు నేను వెళ్ళగలను అని ఆలోచిస్తూ వీ హ్యావ్ టు మూవ్ అ స్టెప్ అహెడ్. సో ఫ్రెండ్స్, ఫర్గెట్ అబౌట్ ఆల్ ద జడ్జ్మెంట్స్. ఎవరేమనుకుంటున్నారు, ఎవరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నా బాస్ ఎలా అనుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, సీ దట్స్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు. మీరు కంట్రోల్ చేయాల్సింది మీ మైండ్ని, మీ యొక్క హ్యాబిట్స్ని, మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క క్యారెక్టర్ని, మీ యొక్క యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి. డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ. ఎందుకంటే అదంతా కూడా ఇట్స్ అప్ టు దెమ్. మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేరు. సో బెటర్ యూ వర్క్ ఆన్ యువర్ ఓన్ మైండ్. ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ మై మైండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ ఇట్. ఎందుకంటే మీరు ప్రతిరోజు మీ మైండ్తో మీరు కమ్యూనికేట్ చేయాలి. ప్రతిరోజు ఒక చిన్న పిల్లాడితో ఎలాగైతే కమ్యూనికేట్ చేస్తారో అలానే మన మైండ్తో కమ్యూనికేట్ చేయాలి. అండ్ మీరు మీ మైండ్తో బెస్ట్ ఫ్రెండ్గా మారినప్పుడు మీ మైండ్ మీకు కావాల్సిన రిసోర్సెస్ని, ఎనర్జీని, క్రియేటివిటీని, ఇంట్యూషన్ని అన్నీ ఇస్తూ ఉంటుంది. సో యూజ్ యువర్ మైండ్ అండ్ డోంట్ లెట్ యువర్ మైండ్ యూజ్ యూ. క్రియేట్ యువర్ డే బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్, నథింగ్ అవుట్ సైడ్ చేంజెస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇన్సైడ్ చేంజెస్. లోపల చేంజ్ అవ్వదు, బయట ఏది చేంజ్ అవ్వదు. టు అండర్స్టాండ్ దిస్, అండ్ మీ కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఇస్ హౌ you're communicating with your subconscious mind. Thank you for your love, thank you for your support. మన ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేస్తున్నందుకు, లైక్ బటన్, షేర్ బటన్ అండ్ కమెంట్లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. సీ యూ విత్ అనదర్ ఎక్సైటింగ్ వీడియో.